హాయ్ ఫ్రెండ్స్. అనగనగా ఒక అడవిలో గల ఒక చెట్టు తొర్రలో అడవి కోడి వేటగా ఉపయోగపడే పక్షి నివసిస్తూ ఉండేది. ఒకరోజు అడవి కోడి తనకు ఆహారం దొరకడం కష్టంగా ఉండడం వలన మరియొక్క చోట ఆహారం వెతకటానికి బయలుదేరింది. ఆ అడవికి దూరం గల పొలంలో వరి పంట పండించడం చూసింది. తనకు ఆహారంగా వరి గింజలు దొరుకుతూ ఉండడం వలన కొన్ని రోజుల పాటు ఆ అడవి కోడి అక్కడే ఉండిపోయింది. వరి గింజలను బాగా తిని పుష్టిగా తయారై అడవి కోడి తిరిగి తన నివాస స్థలానికి తిరుగు ప్రయాణం అయింది. అడవి కోడి లేని సమయంలో ఆ అడవిలోకి కుందేలు నివాస స్థావరం కోసం వెతుకుతూ అడవి కోడి నివాసం ఉండే చెట్టు తొర్ర తనకు అనువుండా ఉందని, అక్కడ ఎవరూ లేకపోవడం చూసి తాను నివసించసాగింది. తిరిగి వచ్చిన అడవి కోడి తన చెట్టు తొర్రలో మరియొక్కరు నివసిస్తున్నారని గ్రహించి కోపంతో ఈ విధంగా అన్నది: ఎవరు నీవు? నా చెట్టు తొర్రలో నీవెందుకు ఉన్నావు? ఇది నా నివాస స్థలం. నేనే చాలా రోజులుగా నుండి ఇక్కడ ఉంటున్నాను. ఆ మాటలు విన్న కుందేలు ఈ విధంగా బదులిచ్చింది. ఈ విధంగా అడవి కోడి మరియు కుందేలు ఆ చెట్టు తొర్ర కోసం గొడవపడసాగారు. చివరకు వేరొకర జంతువు ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవాలనుకున్నాయి. వీరిద్దరి గొడవను కొద్ది కాలం నుండి చూస్తున్న ఒక పిల్లి, ఇదే మంచి సమయం వాటిని చంపి తినటానికి అని ఆలోచించింది. వాటి సమస్యను తీర్చేదానిలా వారి దగ్గరకు వెళ్ళింది. ఆ రెండింటిని ఉద్దేశించి పిల్లి ఈ విధంగా అన్నది: అడవి ప్రజలారా, ఏంటి మీ సమస్య? నేనే మీకు సహాయం చేస్తాను. పిల్లి ఆ రెండింటికి జాతి వైరం గల శత్రువని తెలిసినప్పటికీ ఇద్దరి మధ్య గల పోట్లాట వలన పిల్లిని మధ్యవర్తిగా ఒప్పుకున్నాయి. అడవి కోడి కుందేలు సమీపించగానే పిల్లి గుర్రుమని శబ్దం చేస్తూ తన పంజా విసురుతూ వాటిపై దాడి జరిపింది. అనుకోని ఈ సంఘటన వలన కుందేలు, అడవి కోడి చెరొక వైపు ప్రాణాలను కాపాడుకోవటానికి పరుగులు పెట్టాయి. కానీ పిల్లి యొక్క పంజా దెబ్బలకు దాని వడి అయిన పండ్ల నుండి తప్పించుకోలేక ఆ రెండూ తమ ప్రాణాలు కోల్పోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.